హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అనదర్ బ్లాగ్. ఈరోజు అయితే మనం సుచిత్ర నుండి డైరీ ఫామ్ రోడ్ వెళ్ళే లేన్లో మనకు శ్రీరుద్ర ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్ అయితే ఉంది. ఇక్కడ మనం శ్రీరుద్ర ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్లో ఉన్న వినాయకులన్నింటినీ కవర్ చేద్దాము. లెట్స్ గెట్ ఇన్. వీళ్ళవి టోటల్గా 2 వర్క్షాప్స్ అయితే ఉన్నాయి. ఇది ఫస్ట్ వర్క్షాప్. దీంట్లో అన్ని పెద్ద ఐడల్స్ ఉన్నాయి. మనకు 5 feet నుండి అండ్ అబౌవ్ 10 feet వరకు, 12 feet వరకు అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఎదురుగా చూసుకున్నట్టయితే మహారాజా స్టైల్ అండ్ ఒకటి దగ్డు షేట్ మహారాజ్. సో మనం ప్రతి ఒక్కటి మనం ఈ బ్లాగ్లో అనేది కవర్ చేద్దాము. ఇది ఒక చింతామణి మోడల్ విత్ డిఫరెంట్ బ్యాక్ డ్రాప్. హనుమాన్జీ వచ్చిండు వెనకాల. అండ్ మీరు చూసుకున్నట్టయితే పంచాయత్ అంతా కూడా క్లాతింగ్ చాలా బాగుంది. ఇది జామున్ కలర్ ఉంది. అండ్ కండువా కూడా బాగుంది. వైట్ అండ్ మంచి స్వస్తిక్ సింబల్ తోటి అంచు అయితే ఇచ్చారు ఇక్కడ. వీళ్ళ దగ్గర చాలా బాగున్నాయి వినాయకులు. ఇవి మొత్తం ముంబై స్టైల్ ఉన్నాయి. షోలాపూర్లో కూడా షోలాపూర్ మోడల్స్ ఇవన్నీ ముంబై స్టైల్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అవి కూడా మనం ఈ బ్లాగ్లో కవర్ చేసాము. అండ్ ఇది కూడా ఒక డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ తోటి సిమిలర్ మోడల్ ఉంది. కిరీటం ఒకటి డిఫరెంట్ అండ్ పంచాయత్ అంతా కూడా క్లాతింగ్ అనేది డిఫరెంట్గా ఉంది. బట్ ప్రతి ఒక్కటి అయితే చాలా చాలా బాగున్నాయి. అండ్ ఈ ప్రతి ఒక్క ప్రైజెస్ అయితే మీకు అక్కడ స్టిక్కరింగ్ వేసి ఉంది. మీరు జస్ట్ ఒకసారి అక్కడ వెళ్ళి అయితే విజిట్ చేయండి. నాకైతే ప్రైజెస్ అన్నీ రీజనబుల్ అనిపించాయి. ఇది ఆల్రెడీ బుక్ అయిపోయింది, ట్యాగ్ వేసి ఉంది కాబట్టి. అండ్ ఈ కిరీటం వెనకాల వచ్చేసి నెమలి పించాలతోటి నీట్గా డిజైన్ చేసి పెట్టినారు. అండ్ ఈ కిరీటం కూడా చూసినట్టయితే క్లాత్ వర్క్ ప్లస్ కుందన్ వర్క్ అనేది అయితే చేసి పెట్టారు మొత్తం. అండ్ ఆర్నమెంట్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కటి చాలా డిఫరెంట్గా ఉంది. ఎవ్రీ మోడల్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి వీళ్ళ దగ్గర. ప్రతి ఒక్కటి డిజైన్ కానీ లేదా దాని అవుట్పుట్ కానీ. ఇక్కడ మీరు చూసే జగన్నాథ్ మోడల్ ఇది బ్యాక్ డ్రాప్ అండ్ నెమలి పించాలతోటి కిరీటంకి అండ్ ఎక్స్ట్రా వర్క్ ఏదైతే కుందన్ వర్క్ కానీ అండ్ ఇవన్నీ అయితే ఉన్నాయో అవన్నీ బాగున్నాయి. మీకు ఈ మోడల్ నచ్చుతాయి బేసిక్గా మీరు ఒకసారి కమెంట్ చేయండి బిలో. నాకైతే మహారాజా స్టైల్లో కూర్చున్నాయి నాకు బాగా అనిపిస్తాయి. బట్ హైదరాబాదీ స్టైల్ అంటే మాత్రం లంబోదర్ లాగా ఇలా బుజ్జ గణపయ్య కూర్చున్నట్టు ఉంటే అది టోటల్ హైదరాబాదీ స్టైల్ అంటారు. బట్ ఈ ఇయర్ మొత్తం అంతా చాలామంది ఓన్లీ షోలాపూర్, చాలా వరకు అయితే షోలాపూర్ మోడల్స్ వెళ్ళిపోతున్నారు. లేదా ముంబై స్టైల్ ఇప్పుడైతే ట్రెండింగ్. కంప్లీట్లీ ముంబై స్టైల్కే వచ్చేసారు జనాలంతా కూడా. అండ్ మీరు ఇది చూసినట్టయితే దీనికి కూడా క్లాత్ వర్క్ అనేది ఇచ్చారు, ప్రతి ఒక్క దానికి ఇచ్చినట్టే. అండ్ ఇది గుడిలో ఉన్నట్టు బ్యాక్ డ్రాప్ ఉంది. అండ్ ఇది వితౌట్ బ్యాక్ డ్రాప్ లాల్ బాగ్చా రాజా. ఇవి ఆల్రెడీ బుక్ అయిపోయినట్టున్నాయి, అందుకే వీటిని కవర్ చేసి పెట్టారు. ముంబై స్టైల్ నేను చెప్పినాను కదా. సో ఇదొక కలర్ ఉంది, బాడీ కలర్ బ్లూ. అండ్ ఇది ఇంకొక మోడల్ ఉంది, సేమ్ బాడీ కలర్స్ డిఫరెంట్. అండ్ దీనికి కూడా క్లాతింగ్ అంతా బాగుంది. చూస్తున్నట్టయితే మీరు లైవ్గా వెళ్ళి అక్కడ విసిస్తే మాత్రం బాగున్నాయి. నాకైతే ఇందులో మీకు ఎలా కనిపిస్తున్నాయో ఎగ్జాక్ట్గా తెలియదు. జస్ట్ నేను నా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను అవుట్పుట్ అయితే మాత్రం. ఇది ఇంకొక మహారాజా స్టైల్, జస్ట్ ఒక సిల్వర్ బ్యాక్ డ్రా హైలైట్స్ తోటి ఎక్కువ ఉంది. అండ్ యాష్ కలర్ బాడీ, బ్లూ ఇది ఒక డ్యాన్స్ తాండవుతున్నట్టు ఉన్నది, శివతాండవం లాగా. ఇది కూడా బాగుంది. అక్కడికి తెచ్చుకోవాలంటే మాత్రం బాగా ట్రాన్స్పోర్టేషన్కి హెవీ కాస్ట్ పడుతుంది. బదులు మీరు ఎక్కడైనా కూడా జస్ట్ విజిట్ చేయండి స్టోర్కి, అయితే చెక్ చేసి ప్రైస్ కంపేర్ చేసుకోవచ్చు. కావాలంటే మీరు ధూల్పేట అంత డిస్టెన్స్ కవర్ చేయడం కంటే కూడా ఇక్కడ బెటర్. అక్కడ వెళ్ళే బయటికి రావడానికి కూడా కష్టమైపోతుంది. ఫెస్టివల్ టైంలో కోర్ ధూల్పేటలో ఎప్పుడైతే ఎక్కువ కొంటారో అక్కడ వాళ్ళకి ఐడియా ఉంటుంది జస్ట్ అందులో ట్రాఫిక్ ఎంత అయిపోతుంది అనేది. కొన్ని టైమ్స్ మేము జస్ట్ వినాయకుడి కోసం వెళ్ళి అక్కడనే స్టక్అప్ అయిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చిన డేస్ కూడా ఉన్నాయి. మేము ఈరోజు ఈవినింగ్ వెళ్ళి నెక్స్ట్ డే మార్నింగ్ దగ్డు మహారాజ్కి తొండం మీద మొత్తం బాగా డెకరేట్ చేసి పెట్టారు. బట్ దగ్డు మహారాజ్ అది చాలా, ఈ పవర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అంటారు చాలామంది. హల్వాయి దగ్డు షేట్ మహారాజ్ అని చెప్పి పూణేలో బాగా ఫేమస్ ఆ విగ్రహం కూడా. ఈ విగ్రహానికి
చూసుకున్నట్టయితే కిరీటం మీద చాలా బాగుంది. అండ్ ఇంకొక లాల్బాగ్ చారాజా కంప్లీట్ పింకిష్ కండువా కానీ ధోతి కానీ రెండు కాంబినేషన్గా వేసారు. వీళ్ళ దగ్గర ఆల్మోస్ట్ ఒక 100 ఐడిల్స్ వరకు అయితే ఉన్నాయి. ఇది రామ్లాలా ఈ మధ్య చాలా పెడుతున్నారు. చాలా చాలా బాగా ఫేమస్ కూడా అయింది ఐడిల్ మనకు. సో ఇవన్నీ మీకు అబౌవ్ 9 feet ఇవన్నీ ఈ విగ్రహాలు అయితే. లాల్బాగ్ కానీ ఇది ఇంకొక లాల్బాగ్ విత్ బ్యాక్గ్రౌండ్ టోటల్ ఒక వైబే డిఫరెంట్గా ఉంటుంది లాల్బాగ్ చరాజాది అయితే మాత్రం. ఈ కాంబినేషన్ కూడా బాగుంది, ధోతి అండ్ పంచాది. నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోదాం. ఇది వితౌట్ స్టేజ్ అండి, ఇది విత్ స్టేజ్ మీకు దగడు షేట్ మహారాజ్ అనేది అయితే ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే నేను ఫస్ట్ నుండి వస్తాను ఒకసారి. ఇది సింపుల్గా జస్ట్ అలా ఆయన కూర్చొని ఉన్న మోడల్ ఉంది. ఇది బాగుంది. ఇది కూడా ఇన్ పర్సన్ అయితే లైక్ చేసిన ఒక బాడీ కలరింగ్ కానీ సోలాపూర్ నుండి వచ్చేది ప్రతి ఒక్కటి చాలా బాగుంటాయి. ఇక్కడ మన దగ్గర లైక్ లంబోదర్ అంటే మనది హోల్ దూల్పేట నుండి చాలా బాగుంటాయి. బట్ ఇక్కడ వీడి అన్న వాళ్ళ దగ్గర శ్రీరుద్ర ఆర్ట్స్ వాళ్ళ దగ్గరనైతే చాలా బాగున్నాయి. అండ్ దీనికి మీరు చూసుకున్నట్టయితే క్లాతింగ్ ఇదంతా కూడా చాలా బాగా ఇచ్చారు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా నీట్గా ఉంది. ఇది ఇంకొక చింతామణి మోడల్ లాగా విత్ గరుడ బ్యాక్గ్రౌండ్. ఇది ఇంకొక మహారాజ్ టైప్. పర్సనల్లీ అన్ని మోడల్స్ బాగా అనిపిస్తున్నాయి. బట్ ఏదో ఒకటి ఖచ్చితంగా పిక్ చేసుకోవాలి అంటే మాత్రం నాకు ఒకటి నెమలి లైక్ కృష్ణ మోడల్లో ఒకటి ఉంది, అది చాలా బాగా నచ్చింది. ఇది కూడా వన్ ఆఫ్ ద నెమలి మోడల్. ఇది కూడా బాగుంది విత్ బ్యాక్గ్రౌండ్. బట్ చిన్న ఐడిల్స్లో ఒకటి 4.5 feet ఐ గెస్. సో దాంట్లో అది చాలా బాగా నచ్చింది నాకు. మేబీ ఇయర్ మనం పెడితే అదే తీసుకోవచ్చు అన్న వాళ్ళ దగ్గర. అండ్ ఈ వినాయకుడికి కింద ధోతి అయితే నాకు చాలా బాగా మంచిగా అనిపించింది. దాని పర్టికులర్గా ఏదైతే బార్డర్ ఉందో అది బాగా నీట్గా అనిపించింది, చాలా బాగా అనిపించింది నాకు. వెనకాల బ్యాక్డ్రాప్ నాకు క్లియర్గా అర్థం కాలేదు. బట్ మీకు ఎవరికైనా మన అర్థమైతే కమెంట్ బిలో. అండ్ మీ పర్సనల్గా ఏ వినాయకుడు అయితే నచ్చిందో అది కూడా మీరు కమెంట్ చేయొచ్చు. అండ్ వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే మీకు ఇనీషియల్గా మీకు బ్యానర్లో ఉన్నది. సురేష్ ప్రొపరేటర్ నేమ్. వాళ్ళ దగ్గర మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. లేదా మీరు జస్ట్ అక్కడ సైడ్ వెళ్ళినప్పుడు విజిట్ చేసిన మీకు దాని కింద మీకు అక్కడ పర్టికులర్గానైతే రేట్ ట్యాక్స్ అనేది అయితే ఉన్నది. ప్రతి ఒక్క దానికి మీరు చెక్ చేసుకోవచ్చు కావాలంటే. అండ్ ఇది ఒక దర్బార్ మహారాజా స్టైల్లో ఉంది ఇది ఒకటి విగ్రహం అయితే. అండ్ ఇది కూడా ఒక చిన్న క్యూట్ గణపతి కూర్చున్నట్టు బాగుంది ఇది. అండ్ నేను చెప్పిన నెమలి వినాయకుడిది అయితే ఇదే అనమాట. నాకు ఇది పర్సనలీ బాగా నచ్చింది. ఇది మేబీ ఇయర్ మనం పెడితే ఇదే పెట్టచ్చు ఇక్కడ. ఇది ఇంకొక హల్వాయి మహారాజ్. యాక్చువల్ హల్వాయి దగడు షేట్ మహారాజ్ ఇలా ఉంటుంది ఫేస్ కట్ కానీ ఆ తొండం కానీ అదంతా. వాడు అక్కడ కంప్లీట్ గోల్డ్, ఒరిజినల్ గోల్డ్ తోటి వాళ్ళు కవర్ చేస్తారు. అండ్ ఇది వన్ ఆఫ్ ద చింతామణి. అగైన్ చింతామణి అంటే నథింగ్ ఏదైతే అది ఇంకో వేసుకొని ఉంటుంది. అండ్ దీనికి బాగుంది. ఇంకా కిరీటం మీద ఇంకా మెరుస్తున్నాయి ప్రతి ఒక్కటి, చాలా నీట్గా డీటెయిల్గా చేశారు వీళ్ళు, ఇంకా బాగున్నది ఇది. అండ్ ఇక్కడ ఇది ఇంకొక బ్యాక్ డ్రాప్ శివుడు వచ్చింది తాండవం చేస్తున్నట్టు బాగుంది ఇది కూడా. అండ్ ఈ మోడల్ కంప్లీట్లీ ఒక కృష్ణుడి మోడల్ టైప్. పైన మనకు విఠల అంటారు కదా, సో ఆ మోడల్ అయితే ఉంది పైన. అండ్ ఇది నేను మీకు దూరం నుండి చూస్తున్నాను. మేబీ కొంచెం కవర్ ఉండడం వల్ల క్లియర్గా కనిపించకపోవచ్చు. బట్ ఇవన్నీ కూడా పెద్ద మోడల్స్ ఇవన్నీ. అండ్ ఈ వినాయకుడు కూడా చింతామణి మోడల్లో ఉంది. అండ్ వెనకాల ఇది ఛత్రపతి మోడల్. కంప్లీట్ హ్యాండ్స్ కానీ బాడీ కానీ చాలా బాగున్నాయి ఇది కూడా. అండ్ ఇది హనుమాన్జీ వచ్చిండు, ఇది ఆల్రెడీ బుక్డ్. ఇది కూడా రాముడు అండ్ పైన అట్లా హనుమాన్ తోటి లాగా బాగున్నాయి. మెటాలిక్ ఫినిషింగ్ ఇచ్చినవి కూడా.
ఇది ఇంకొక మహారాజా మోడల్. కిరీటం బాగా హైలైటింగ్గా ఉంది ఇది ఇక్కడ వీళ్ళకి. అండ్ నెక్స్ట్ ఇది కూడా ఒక మహారాజా మోడల్. చాలా వరకు మహారాజా మోడల్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. అండ్ దగడు షేడ్స్, ఇది కూడా సేమ్. బట్ మీరు ఖచ్చితంగా ఇది వీళ్ళ స్టోర్ అయితే విజిట్ చేయాలని నేను అంటాను. ఎందుకంటే వీళ్ళు మేబీ మీకు ధూల్పేట వరకు ఎక్కడికో దూరం వెళ్ళి చెక్ చేసుకోవడం కంటే సేమ్ మోడల్స్ నేను అక్కడ కూడా ఆల్రెడీ కవర్ చేశాను. మీరు చూసుకున్నట్టయితే మనం నవరంగ్ ఆర్ట్స్లో కూడా చూసాము అండ్ భూమిక ఆర్ట్స్లో కూడా చూసాము. సేమ్ మోడల్స్ మీకు ఇక్కడికి ప్రైస్ డిఫరెన్స్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. మీరు ఇక్కడికి వచ్చి మీరు చెక్ చేసుకోండి, మీరు చూసుకొని మీకు నచ్చితే మీరు తీసేసుకోవచ్చు డైరెక్ట్గా, మీకు ప్రాబ్లం ఉండదు. అండ్ మినీ లాల్బాగ్ చరాజా కూడా అవైలబుల్ ఉంది. అండ్ మీకు ఈ ప్రైజెస్ అన్నీ ఇక్కడ ఉన్నవి, మీరు నెగోషియేట్ చేసుకోవచ్చు. యూ కెన్ ఈజీలీ టాక్ టు దెమ్. అండ్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ మీకు చూపించాను ట్యాగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది. సో ఈ వినాయకుడు వచ్చి 20,000 చేంజ్ అరౌండ్ ప్లస్ అనుకుంటా అక్కడ ట్యాగ్లో. అండ్ ఈ వినాయకుడు మోడల్ కొంచెం దగ్గరగా ఉంది, ఇది కూడా అరౌండ్ అంతే 20 చేంజ్ ఉంది. మీకు ప్రతి ఒక్కటి మీరు చెక్ చేసుకోవచ్చు. నేను అన్నీ అయితే వీడియోలో కవర్ చేయలేకపోయాను, ఎందుకనంటే ప్రతిసారి మనం అలా లైక్ ఆ యాంగిల్ అనేది డిఫర్ వస్తుంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది 23,000 ఈ దగడు షేడ్ మహారాజ్ అయితే. సో అట్లా మీరు చూసుకున్నట్టయితే సైజ్ కూడా పెద్దదే, ఇది 4.5 feet అనుకుంటా. మీకు ఫీట్ సైజ్ అండ్ ప్లస్ ఇది రెండు మెన్షన్ చేసి ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇది మూషక్ వాహన్ గణపతి, ఇది 5 feet ఉంది, ఇది 23,000 ఉంది. అండ్ ఇది 35,000 ఇది విత్ బ్యాక్ డ్రాప్. అండ్ ఇది కంప్లీట్ డిఫరెంట్ వైబ్ తోటి ఉన్నది వినాయకుడు అయితే మాత్రం. కాళికా మాత లాగా వెనకాల బ్యాక్ డ్రాప్ బాగుంది. అది కూడా చూడండి గైస్, మీరైతే ఖచ్చితంగా విజిట్ చేస్తే మీకు బాగా నచ్చుతుంది. ఇది మొత్తం విఠల భజన చేస్తున్నట్టు, అందరూ కృష్ణుడి దగ్గర ఉన్నట్టు బాగా నచ్చింది నాకు. ఇది కూడా యునిక్గా ఉంది, చాలా డిఫరెంట్గా ఉంది మోడల్. అండ్ ఇది ఇంకొక మహారాజా మోడల్. అండ్ నుదుటి మీద బొట్టు ఇదంతా కూడా చాలా నీట్గా పెట్టారు. ఈ మోడల్ ఏదో అంటారు దీన్ని, ఎగ్జాక్ట్లీ గుర్తురావట్లేదు నాకు. బట్ చెవుల గురించి స్పెసిఫైడ్గా వాళ్ళు వేరే పేరు మెన్షన్ చేస్తారు అనమాట అక్కడ. సో గైస్, హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇంకా మీరు ఏ ప్లేసెస్లో మీరు నన్ను విజిట్ చేయమంటారో మీరు నాకు కమెంట్ చేసి చెప్పండి. నేను అక్కడికి కూడా వెళ్ళి నేను మీకు అవుట్పుట్ అయితే నేను ఇస్తాను. నేను ఖచ్చితంగా అక్కడ మొత్తం వ్లాగ్ అయితే కవర్ చేసి. థ్యాంక్ యూ గైస్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.